హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము లామినేటెడ్ కోర్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? మనము ట్రాన్స్ఫార్మర్లో మోటార్లలో ఇనుము కోర్ వాడతాం కదా, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే వినండి. దాంట్లో ఎడ్డీ కరెంట్స్ అనే చిన్న సర్క్యూట్ కరెంట్స్ గా ఏర్పడతాయి. ఇవి హీట్ ప్రొడ్యూస్ చేసి లాస్ కి కారణం అవుతాయి. ఇప్పుడు ఈ లాస్ తగ్గించడానికి కోర్ ని ఒక చిన్న ముక్కలుగా కాకుండా పలచని షీట్లలా లామినేషన్ గా కట్ చేస్తారు. ప్రతి లామినేషన్ మధ్య ఇన్సులేటింగ్ లేయర్ గా ఉంచుతారు. ఇలా చేస్తే కరెంట్ ప్రవహించే పాత్ బ్రేక్ అవుతుంది. దాంతో ఎడ్డీ కరెంట్ తగ్గి హీట్ లాస్ కూడా తగ్గిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే లామినేషన్ అంటే ఎడ్డీ కరెంట్ కు బ్రేక్ లైన్. అందుకే లామినేటెడ్ కోర్ వాడితే ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము డీసీ మోటార్లో ఇంటర్పోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అర్రే, ఓ డీసీ మోటార్లో కామ్యుటేషన్ అంటే కరెంట్ రివర్స్ అవ్వడమా? కానీ బ్రష్ దగ్గర స్పార్క్ ఎందుకు? అయితే మోటార్ కన్నీళ్ళు కారుస్తుందేమో. సరే, ఇదే సమస్యని సాల్వ్ చేయడానికి మనము ఇంటర్పోల్స్ పెడతాం. ఇవి మెయిన్ పోల్స్ లో మధ్యలో చిన్న చిన్న పోల్స్ గా ఉంటాయి. ఈ ఇంటర్ పోల్స్ ఆర్మేచర్ కరెంట్ డైరెక్షన్ చేంజ్ అయ్యే సమయంలో సరిగ్గా రివర్స్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేస్తాయి. అంటే కరెంట్ స్మూత్ గా రొటేట్ అవ్వడం అన్నమాట. అందుకే స్పార్క్ రావు. ఇంటర్ పోల్స్ లేకుండా మోటార్ అంటే కరెంట్ జారిపోతుంది. ఇంటర్ పోల్స్ పెడితే కరెంట్ కరెక్ట్ గా సర్క్యులేట్ అవుతుంది. ఇదే కామ్యుటేషన్ ఇంప్రూవ్మెంట్ సీక్రెట్ ఇన్ డీసీ మిషన్. చిన్న పోల్సే గానీ చాలా పెద్ద హెల్ప్ అయితే ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఆల్టర్నేట్ వోల్టేజ్ ఎందుకు తగ్గుతుందో ఒకసారి ఈ రోజు ఎక్స్ప్లెనేషన్ లో చూద్దాం ఇన్ ఫన్నీ వేలో. ఓకే ఫ్రెండ్స్, మనము ఆల్టర్నేటర్ లో లోడ్ పెడితే వోల్టేజ్ ఎందుకు తగ్గిపోతుందో చూద్దాం. ఓకే, ఇమాజిన్ చేయండి. ఆల్టర్నేటర్ అంటే ఒక జిమ్ బాడీ బిల్డర్ లాంటిది. నో లోడ్ ఉన్నప్పుడు ఫుల్ లాస్ ఎనర్జీ అవుతుంది. బట్ సడన్ గా హెవీ లోడ్ అంటే ఫ్యాన్స్ కానీ బల్బ్ కానీ మోటార్ కానీ కనెక్ట్ చేస్తే బాడీ బిల్డర్ అంటాడు, అయ్యో కరెంట్ తీసేస్తున్నారా బాబు అని. అదే లోడ్ పెరిగితే కరెంట్ ఎక్కువ అవుతుంది. ఆర్మేచర్ రెసిస్టెన్స్ వల్ల వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ప్లస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వీక్ అవుతుంది. సో రిజల్ట్ ఏమొస్తుంది? ఫైనలీ అవుట్పుట్ వోల్టేజ్ తగ్గిపోతుంది. అందుకే ఆల్టర్నేటర్ కి ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ యూజ్ చేస్తాం. తక్షణం అది ఎగ్జైట్ చేసి వోల్టేజ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే లోడ్ పెరిగితే ఆల్టర్నేటర్ కి బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. ఎస్, అది వోల్టేజ్ తగ్గిందంటే ఆల్టర్నేటర్ అలసిపోయిందని అనుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ.